సిగరెట్ మందు స్లోగా చచ్చిపోతారేమో, అవి చచ్చిపోతారు కాదన్న, అవి వ్యసనాలే. కానీ బెట్టింగ్ అన్నది అతి డేంజరస్ వ్యసనం. ఈ ఫోటోలో మీకు కుడివైపు కనిపిస్తున్నాడు కదా, వాడి పేరే భయ్యా కళ్యాణ్ యాదవ్, మన భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు. ఆ విషయం మాకు తెలిసిలే కానీ ఏదైనా కొత్తగా చెప్పంటే, ఇద్దరిలో ఒకటి ఎదవనుకో, ఇంకోటి ఇంకా పెద్ద ఎదవ. ఒకటి దొంగనా కొడుకైతే ఇంకోటి దొంగనా డుడుక్కు. మన భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల సూర్యాపేట పోలీసులు కేసు బుక్ చేసి బొక్కలో వేద్దామని చూస్తే దొరకకుండా వేరే దేశం పారిపోయి కలుగులో ఎలకలా ఎక్కడో దాక్కున్నాడనే విషయం మీకు తెలిసిందే కదా. మీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా, మన భయ్యా సన్నీ యాదవ్తో పాటుగా వాళ్ళ తమ్ముడు భయ్యా కళ్యాణ్ యాదవ్ అనే మహానుభావుడు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడండోయ్. చాలా రోజులు అన్వేషించిన తర్వాత నాకు ఈ వీడియో ఇప్పుడే దొరికింది, మీరు చూసేయండి. గేమ్ ని రికమెండ్ చేయబోతున్నా. 1 Win సైట్ అనేది అదే నా ఫేవరెట్ గేమ్ అయినా లక్కీ జెట్ గేమ్. వేరే మేక్ మనీ స్టడీలీ. పైలట్ ఎగిరిపోయే కంటే ముందే మనం మనీని కలెక్ట్ చేయాలి, అదే మన మెయిన్ టాస్క్. 3000 రూపీస్ ఇప్పుడు డిపాజిట్ చేశా. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎట్లా చేయాలో. మీరు అకౌంట్ ని రిజిస్టర్ చేయండి. ఫస్ట్ డిపాజిట్ బటన్ పైన క్లిక్ చేసి పేటిఎం మెథడ్ ని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ లక్కీ జెట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి నేను 2 బిట్స్ చేస్తున్నా. 1500 వావ్ ఇంటూ 1.55 వచ్చింది, అంటే 2325 రూపీస్ వచ్చాయి. అంతే ఆడదాం. వావ్ గైస్ 2.13 అంటే నాకు 3195 రూపీస్ వచ్చాయి. ఈ గేమ్ వచ్చేసి 1 Win సైట్ లో ఉంది, నాకు నా ఫ్రెండ్ రికమెండ్ చేసిర్రు. ఇందులో ఫాస్ట్ విత్డ్రాల్స్ ఉంటాయి వితౌట్ ఎనీ కమిషన్. సింపుల్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ అయితే ఏం ఉండదు. స్పెషల్ గా మన వ్యూవర్స్ కోసం 1 Win వాళ్ళు 25,000 రూపీస్ ఇస్తున్నారు న్యూ కస్టమర్స్ కి. మన లింక్ ఆర్ ప్రోమో కోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ డిపాజిట్ పైన. రిజిస్ట్రేషన్ లింక్ కింద కామెంట్ లో పిన్ చేసి పెట్టినా వెళ్ళి చూడండి. చూసారు కదా ఎలా ప్రమోట్ చేశాడు. అసలు ఫస్ట్ ఈ చిన్న భయ్యా గారిని అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే కలుగులో ఎలకలా రాకుండా పెద్ద భయ్యా గారు ఏ దేశంలో ఉన్నా కూడా వెంటనే వచ్చి సూర్యాపేట పోలీసుల ముందు చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇది ఎక్కే మీకు డౌట్ వచ్చి నన్ను క్వశ్చన్ అడగచ్చు, ఏంటి భయ్యా నువ్వు ఈ ఇద్దరు భయ్యాల మీద పడి వీళ్ళ మీదే వీడియోలు చేస్తున్నావు, ఇంక వేరే వాళ్ళ మీద చెయ్యవా అని. నేను అన్నానంటారు కానీ మీరు ఇప్పటివరకు చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా పోలీసు కేసులు పెడుతున్నారనో లేదా బొక్కలో వేస్తున్నారనో, ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు పోయినాయనో రియలైజ్ అయ్యి తప్పు తెలుసుకొని మమ్మల్ని క్షమించండి మహాప్రభు, ఇక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయము అని చేతులు జోడించి బ్రతిమాలుకుంటుంటే, ఈ భయ్యా సన్నీ యాదవ్ ఫ్యామిలీ మాత్రమే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు అని ఒప్పుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ ఫ్యామిలీ పోరాటం చేస్తుంది, ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుల్లాగా. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ భయ్యా సన్నీ యాదవ్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ పిల్లలు పోగొట్టుకొని నాశనం అయిపోయినాయి అనే బాధ వీళ్ళకి ఏమాత్రం లేకుండా, ఇంకా ఫ్యూచర్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేమే, ప్రమోట్ చేసే అవకాశం మాకు రాదే అనే బాధే ఎక్కువగా నాకు కనిపిస్తుంది వీళ్ళ మాటల్లో. కావాలంటే లేటెస్ట్గా ఒక యూట్యూబర్ మన చిన్న భయ్యాని, అదే భయ్యా కళ్యాణ్ యాదవ్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో మనోడు ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు కూడా వినండి, దాని మీద మనం కూడా కౌంటర్ ఇద్దాం. చూసేయండి ఫస్ట్. ఇప్పుడు అన్నయ్య అదేవిధంగా ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని జీవితాలు నాశనం అయ్యి సూసైడ్ చేసుకొని కూడా మొత్తం లక్షల కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్నారు. చాలా మంది అలా ఉన్నటువంటి పరిస్థితి, బాధితులు ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. కానీ వారికి నువ్వేం చెప్తావు? మా అన్నయ్య ప్రమోషన్స్ వల్లనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరన్నా. అంటే అన్నయ్యకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అలాగే, ఎందుకంటే ఆయన ప్రతిది కూడా ఫాలో అవుతారు కాబట్టి ఒక 40 లక్షల మంది సబ్స్క్రైబర్ కాబట్టి ఆయన కూడా కొన్ని వీడియోస్ చూడండి. ఒక మొబైల్ కొనడానికి వెళ్ళాడు, ఆ 1,90,000 అన్నారు, తన దగ్గర 90,000 ఉన్నారు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మీకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి చూడండి అని కూడా అన్న చేసినటువంటి ప్రమోషన్ కి చాలా వరకు కూడా ఆశ పుడుతుంది కదా. అదే ఆ వీడియో వల్లనే ఇప్పుడు ఇదంతా ఇంత వైరల్ చేసినారు, అదే ఆ మెయిన్ వీడియో. మరి అదంతా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే కదా అంటే ప్రమోట్ చేసిండ్రన్నా. ఓకే, ఇప్పుడు అది ఎట్లా అంటే జాక్పాట్ అన్నట్టు, అది అయితే అవుతుంది, పోతే పోతుంది. ఇప్పుడు ఏం చెప్తావు మొత్తం మీద? ఎందుకంటే అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది, త్వరలో కూడా అరెస్టు చేస్తామని కూడా చెప్తున్నారు. ఏం చెప్పదలుచు? అరెస్ట్ చేసేంత తప్పైతే ఏం చేయలేదు. అయ్యో, అరెస్ట్ చేసేంత తప్పేం చేయలేదా మీ అన్నయ్య? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదన్నమాట. నేను ఇంతకాలం తప్పు అనుకున్నానే, విన్నారుగా మీరు కూడా. మన చిన్నభయ్య చెప్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదంట. సరేరా చిన్నభయ్య, మీ ఓడి చేసింది తప్పే కాదనుకుందాం, మరి తప్పు చేయనప్పుడు ఎందుకురా ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడు? వచ్చి పోలీసులు లొంగిపోవచ్చు కదా, తప్పు కాకపోతే వాళ్ళు కూడా వదిలేస్తారు కదరా. మా అన్నయ్య ప్రమోషన్స్ కూడా 3 months నుంచే బంద్ చేసిండు. రీసెంట్గా ఆయన ప్రమోషన్స్ చేసి ఉంటే వాళ్ళు అన్నదేమో కరెక్ట్ అవ్వచ్చు, కానీ ప్రమోషన్స్ ఆఫ్ చేసిండు, వీడియోస్ కూడా ఆఫ్ చేసిండు.
ఆహా, అవునా? 3 నెలల క్రితం ప్రమోట్ చేశాడా? ఫ్రెష్గా ఏమన్నా ప్రమోట్ చేస్తే అప్పుడు మీ ఓడి తప్పు ఉందంటావా? సరేరా చిన్నభయ్య, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. నిన్ను క్వశ్చనింగ్ అడుగుతాను, దానికి ఆన్సరింగ్ చెప్పే నాకు. నువ్వు 3 నెలల క్రితం ఒకరిని చంపేసి ఆ శవాన్ని పూజ చేసావు ఎవరికీ తెలియకుండా. రీసెంట్గా పోలీసులు ఆ శవాన్ని బయటికి తీసి చంపింది నువ్వే అని తెలుసుకొని నీ దగ్గరికి అరెస్ట్ చేయడానికి వస్తే, నేను 3 నెలల కింద చంపితే ఇప్పుడు వస్తారా అరెస్ట్ చేయడానికి? నేను ఇప్పుడు ఫ్రెష్గా ఎవరినైనా చంపితే అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, 3 నెలల క్రితం చంపిన దానికి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని అడుగుతావా? అడిగి చూడు. పోలీసులు వాళ్ళ చేతిలో ఉంటాయి కదా లాఠీలు, ఆయిల్ రాసి నీ నవరంధ్రాల్లో నుంచి తోస్తారు లోపలికి. కాబట్టి మీ ఓడి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఎప్పుడు చేసినా కూడా దానివల్ల డ్యామేజ్ జరిగిందా లేదా, కొన్ని కుటుంబాలు నష్టపోయినాయా లేదా, ఇలాంటివన్నీ అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? చెప్పరా చిన్నభయ్యా? ఈ బెట్టింగ్ యాప్స్తో కూడా జీవితాలు కూడా నాశనమై ఉరివేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తా, ఒక ఇంటర్నేషనల్ బైక్ రైడర్గా ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ బెట్టింగ్ యాప్స్కు ఎందుకు వెళ్ళాడంటే? బెట్టింగ్ యాప్స్ కూడా మా అన్నయ్య ఎవరో చెప్తేనే చేసిండు, కానీ మా అన్నయ్యకంటూ ఆలోచన లేదు. వస్తే ఎప్పుడో చేయాల్సినాడు, 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లేకపోతే 50,000 ఉన్నప్పుడే చేయాలి. ఎవరో చెప్తేనే ప్రమోషన్ చేసిండు, కానీ మా అన్నయ్యకి అంత చేయడు కూడా ప్రమోషన్. నిజమా? ఎవరో చెప్తేనే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడా మీ అన్నయ్య? అసలు అలాంటి ఆలోచనే లేదా? అయ్యో పాపం, మీ అన్నయ్యో శుద్ధపోస, నువ్వేమో ఎన్నపోస. మీ మాటలు వింటున్నాను చూడు మేము, ఎర్రి పోసలు. ఎవరో చెప్తే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి అలా వచ్చిన డబ్బులు ఏం చెయ్యాలో తెలియక డ్రీమ్ బైకులు, డ్రీమ్ కార్లు, బంగారాలు, డ్రీమ్ హోములు కట్టించుకున్నారు. పాపం, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా సొంట, అతికిచ్చినట్టు ఉండకూడదు. కోట్లలో ఎందుకు వస్తుంది అన్న లాభం? మీకు కూడా యూట్యూబ్ లో పెడతారు కాబట్టి మీ ఛానల్ కూడా ఏదైనా వ్యూస్ ని బట్టే వస్తుంది. మేము బెట్టింగ్ యాప్స్ పెట్టాం కదా, బెట్టింగ్ యాప్స్ లలో వాళ్ళు ఎంత ఇస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ కాదు కాబట్టి బెట్టింగ్ యాప్స్ లలో వాళ్ళు ఎంత ఇస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ కాదు కాబట్టి మళ్ళీ ఇంకో అబద్ధం, నువ్వు బెట్టింగ్ యాప్స్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదా? అది నోరా తాటి మట్టారా? ఇప్పుడే కదరా నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం మేము చూసాము. ఇవే కాదండి బాబు, వీడు ఇంకా చాలా అబద్ధాలు చెప్పాడు. వాటిలో ఇంకో అబద్ధం ఏంటో వినండి. లో మీ అన్నయ్య ఈ వీడియో తీసి మొత్తం కూడా ఆ ఇల్లు కంప్లీట్ కాబోతుంది, సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకొచ్చి ఆహ్వానించి పెద్ద పార్టీ కూడా చేస్తా అన్నారు. ఇదైతే మా సొంతంగా మేము కట్టుకుంటున్న ఇల్లు, ఇందులో మా అన్నయ్యది అంటూ ఏం లేదు. మా డాడీ మా మమ్మీ వాళ్ళ కష్టంతోనే కడుతున్న ఇల్లు. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ ఉంది, అంతే మా ఫ్యామిలీ కూడా ఉంది. అంతేగాని ఇందులో బెట్టింగ్ పైసలు అని మా అన్నయ్య మనీ అని ఏం లేదు. కానీ ఆ రోజు అన్నయ్య వీడియోలు అయితే మేము పరిశీలించారు, చూసాం. ఎందుకంటే ఇందులో కష్టాడిస్తాం, సబ్స్క్రైబర్ చాలా మంది మీద కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తా, ఆ మనీ తోటే ఇల్లు కట్టినాను కూడా అన్నయ్య అనలేదు. ఏ రోజు అనలేదు వీడియోలో మా అన్నయ్య. ఏ రోజు అనలేదు వీడియోలో మా అన్నయ్య. విన్నారు కదా మన భయ్యా కళ్యాణ్ యాదవ్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళన్నయ్య భయ్యా కన్నయ్య యాదవ్ ఏం చెప్పాడో వినండి. అన్ని కుదిరి ఓకే అయ్యి మంచిగా నాకు డబ్బులు అన్నీ మంచిగా ఉంటే మన సబ్స్క్రైబర్స్ అందరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంతమంది వస్తే అంతమందిని. ఎందుకంటే ఇందులో అంటే ఈ ఇంట్లో ఈ ఇల్లు కట్టడంలో నాది కూడా కొంచెం అమౌంట్ ఉంది కాబట్టి అదంతా నాకు మీ వల్ల నుంచే వచ్చింది. సో అందుకనే మన వాళ్ళందరినీ కూడా పిలిచి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూశారు కదా, తమ్ముడేమో ఈ ఇల్లు మా నాన్న కష్టాజితంతోనే కట్టాడు, మా అన్నయ్య రూపాయి కూడా ఇవ్వలేదు అని అంటాడు. మరి అన్నయ్యేమో ఈ ఇల్లు కట్టడంలో నా హస్తం కూడా ఉంది, అది కూడా నా సబ్స్క్రైబర్ల కొంపలు కొల్లగొట్టి తీసుకొచ్చిన డబ్బులు ఈ ఇల్లు కట్టడంలో ఇచ్చాను అని చెప్తున్నాడు. విన్నారు కదా మీరే. ఒరే, ఒకటి అడుగుతాను మిమ్మల్ని, డ్రీమ్ హౌస్ అంటే మీరు కష్టపడి కట్టుకోవాల్సిన ఇల్లురా, వేరే వాళ్ళ కొంపలు కొల్లగొట్టి తీసుకొచ్చిన డబ్బులతో కట్టుకునే ఇల్లు కాదురా బాబు. తెలుసుకోండిరా, ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావరా భయ్యా కళ్యాణ్ యాదవ్, బుర్ర పిచ్చిలేసిపోతాను ఈ మాటలు ఏంటంటే. బెట్టింగ్ యాప్లు మా అన్ని ప్రమోట్ చేశాడు అనే బాధ కానీ గిల్టీనెస్ కానీ ఎక్కడా కనిపించట్లేదురా నీ మాటల్లో. అదటుంచి దాన్ని ఇంకా కవర్ చేసుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, పైన అబద్ధాలు, కింద అబద్ధాలు చెప్తున్నావు. ఎన్ని అబద్ధాలు చెప్తావురా నువ్వు? మనిషివా నిలువెత్తే అబద్ధానివారా నువ్వు? అసలు చెప్పు సొంట. ఇందాక మీ నాన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాడు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగుంది. ఏంటి కుట్ర? ఎవరు కుట్ర చేస్తారంటే ఏదండి? ఇప్పుడు మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి రైడర్స్ యూట్యూబర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య బైక్ ఫీల్డ్ లో ఉన్నాడు,
హైదరాబాద్లో ఉన్నారు బైక్ ఫీల్డర్, చాలా మంది ఉన్నారు బైక్ రైడర్స్. కాకపోతే మా అన్నయ్యకి ఫేమ్ ఎక్కువ వస్తుంది. వాళ్ళందరూ సిటీలో ఉన్నారు, మేము పల్లెటూరు నుంచే వచ్చినాం. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ నేమ్ వస్తుంది. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒరే కళ్యాణి యాదవ్, ఆఖరిగా నీకోటి చెప్పనా, మీ అన్నయ్య మీద ఎవ్వరూ కుట్ర చేయాల్సిన అవసరం లేదురా. మీ అన్నయ్య మీద మీ అన్నయ్యే కుట్ర చేసుకున్నాడు. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడో, అది కూడా ప్రమోట్ చేయకూడనటువంటి విధంలో ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడో, అప్పుడే మీ ఓడే తొక్కేసుకోవడం మొదలుపెట్టాడురా. వ్యూస్ కంప్లీట్గా పడిపోయినాయి. వేరే కూడా తొక్కాల్సిన అవసరం అయితే లేదు మీ అన్నయ్యని. ఇంకొన్ని రోజులు వచ్చే వ్యూస్ కూడా రాక సర్వనాశనం అయిపోతారా. ఎప్పటికైనా బాబు మేము తప్పు చేసాము, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మా వల్ల ఎవరైనా నష్టపోతే మమ్మల్ని క్షమించండి అని క్షమాపణలు అడగండిరా. కొంచెమన్నా తగ్గుతుంది మీ పాపం. పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచకపోతే వాళ్ళు ఎలా తయారవుతారనేది మీ ఇద్దరిని ఎగ్జాంపుల్గా చూపిస్తే సరిపోతుందిరా బాబు. బాబు, ఈ వీడియో ఎవరు చూస్తున్నారో చూశారు కదా, విన్నారు కదా కళ్యాణ్ యాదవ్ మాటలు. ఏమాత్రం తప్పు లేదన్నట్టే మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద తప్పు చేసినా కూడా. ఇప్పుడు చెప్పండి, నేను వీళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేయడంలో తప్పుందా? నాకైతే తప్పు లేదనిపిస్తుంది. మీకు తప్పు లేదనిపిస్తే ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నాలెడ్జ్ పొంది ఎంటర్టైన్ అయినట్టే కదా. అలాగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి పడేయండి, ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మరి ఉండనా, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా మనం? సరే మరి ఉంటా, బాయ్. ఇది నా మాట. అన్నట్టు మర్చిపోయాను, లేటెస్ట్గా మన బయ్యాసన్ని యాదవ్ ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా మన రియాక్షన్ చేయమంటారా? మీరు చేయమంటే చేసేస్తాను, కింద కామెంట్ చేయండి.